మైదుకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతుంది. ఒక్కసారిగా గ్రామాల నుండి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల వలసల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దువ్వూరు మండలంలోని నీలాపురం, కానగూడూరు, కృష్ణంపల్లి, మూడిళ్లపల్లి గ్రామాల నుండి వందల సంఖ్యలో నాయకులు, కుటుంబాలు జనసేనలోకి చేరాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు వాసి పాసం లక్ష్మీ నరసయ్య ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుండి ఇతర పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జనసేన పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. పాసం లక్ష్మీ నరసయ్య జనసేన పార్టీ కండువా కప్పుకోవడంతో మైదుకూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు మెచ్చి పార్టీలోకి చేరినట్లు పాసం లక్ష్మీ నరసయ్య తెలిపారు. పార్టీలోకి చేరనున్న మరో కొన్ని గ్రామాల ప్రజలు మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం జిల్లెల ఇడమడక గ్రామాలకు చెందిన ప్రజలు జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇంకో 50 కుటుంబాలు పార్టీలో రావడానికి సుముఖత వ్యక్తం చేశాయి. నీలాపురం గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేసి గ్రామంలోనే భారీ సంఖ్యలో చేరుతామని గ్రామంలో ఉండే యువకులు, జనసేన పార్టీ నియోజకవర్గపు నాయకులు పాసం లక్ష్మీ నరసయ్య, పాసం రామ్మోహన్ సోదరులకు తెలియజేశారు. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పాసం లక్ష్మీ నరసయ్య కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీని గెలిపించుకునేదానికి అన్నగారితోటి మేమందరం తోడుగా నిలబడి గెలిపించుకునేదానికి మేమందరం కంకణం కట్టుకున్నాము. జై జనసేన, లక్ష్మీనరసన్న గారి నాయకత్వం, పాసం లక్ష్మీనరసన్న గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. మళ్ళీ వీడియో తీసుకుంటాం.